ఛార్జీలు ట్రిపుల్ అట, డిపోల్లో ఎక్కడికక్కడ నిలిచిన ఆర్టీసీ బస్సులట, నిలువున దోచుకుంటున్న ప్రైవేట్ వెహికల్స్ క్యాబ్స్ అట, దీపావళికి ఊర్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులట, గంటల తరబడి బస్టాండ్లోనే పడిగా అప్పులు కాస్తున్నట. ఇప్పుడు డిపోల్లో ఎక్కడికక్కడ ఇలా బస్సులు నిలిచిపోయినాయి. ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు. ఇలా రేపు 19, 20 అనుకుంటా దీపావళి పండుగ ఉన్నది. దీపావళి పండుగ మనం అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం, చాలా గొప్పగా చేసుకుంటారు, అందరూ చేసుకుంటారు, నేను కూడా చేసుకుంటాం, మీరు కూడా చేసుకుంటాం. మరి ఇంటికి పోవాలి కదా దీపావళి పండుగ అంటే. ఇంటికి పోవాలంటే ఉన్న ప్రమాదం ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఈ క్షణానికి ఉన్న ప్రమాదం ఏంటంటే, ఇంటికి పోవాలంటే బస్సు కావాలి, బస్సు లేదు. బస్సు లేనప్పుడు టాక్సీ కావాలి, అది ఆటోవా, కారా, బస్సా, ఏదైనా ప్రైవేట్ వెహికల్స్ కావాలి అంటే వాళ్ళందరూ ఇప్పుడు ట్రిపుల్ రేట్ ఛార్జీలు, డబుల్ కాదు ట్రిపుల్ అయిపోయినాయట. మరి వాళ్ళందరూ పాపం వాళ్ళ ఆవేదన, వాళ్ళ గోస. ఇలా ఎవరైతే మీరు బయటికి వెళ్ళిరో మీకు తెలిసే ఉండాలి, అరే పండుగ ఉన్నది కరెక్టే, కానీ బంద్ కూడా ఉన్నది, అది కూడా కరెక్టే కదా. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉన్నది, తెలిసి కూడా మీరు బస్సుల కాడికి పోయి ఇబ్బంది పడి ఇప్పుడు బీసీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు తప్ప మరొకటిగా గమనిస్తాను. నన్ను అడిగితే తెలిసినప్పుడు ఈరోజు కాముగా ఉండి రేపు పొద్దుగాల కూడా ఉంది, రేపు పొద్దుగాల లేవగానే పోవచ్చు, పొద్దుగాల 5 గంటలకెళ్ళే షురు అవుతుండొచ్చు నాకు తెలిసి రేపు బస్సులు. సో ఈరోజు బంద్ ఉన్నాయి కదా, రాష్ట్రం మొత్తం బంద్ ఉన్నది, షాపులు కానీ మీరు ఏడికి పోయినా బందే. ఇంటికి పోవాలంటే ఇప్పుడు అవి కూడా బందే కదా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీస్, ఇప్పుడు హాస్పిటల్లో ఎమర్జెన్సీకి తీసుకుపోయినప్పుడు కొన్ని పైసలు తీసుకుంటారు. సేమ్ అట్లా ఇప్పుడు ఎమర్జెన్సీలో వీళ్ళు తీసుకుపోతారంటే డబుల్, త్రిబుల్ తీసుకుంటారు. వాళ్ళని ఏమంటాం, లేక దొరికింది వాళ్ళకి అవకాశం. పాపం రేవంత్ అన్న 12,000 ఇస్తానే ఆటో కార్మికులు ఆగం చేసి కూర్చుండు. మరి వాళ్ళందరికీ ఇలా మరో లడ్డు కావాలా నాన్న అన్నట్టుగా ఇలా ఈ బంధు దొరికింది. ఈ బంధు దొరికిందే కథవరా అని చెప్పేసి వాళ్ళు ఇలా ఇళ్లలో కూర్చోకుండా ప్రజల కోసం పని చేస్తూ 4 రూపాయలు పోగేసుకుంటే మరి జనాల పైన ఛార్జీల భారం పెరిగింది. దీనికి కారణం కూడా కాంగ్రెస్ అంట. నేను ఇప్పుడు 12,000 కొట్టింది రేవంత్ రెడ్డి. ఈ బంధు ఈ కార్యక్రమం వచ్చి ఛార్జీలు పెరగడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి. 9th షెడ్యూల్లో చేర్పిస్తే ఈ బంధు రాకపోవు కదా. అదొక వార్తనే. ఇదే వార్త వేరే టైం కూడా రాసినట్టు కొడుతుంది.